మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈరోజు నేను వికలాంగుల డిపార్ట్మెంట్ చైర్మన్ వీరయ్య గారితో ఉన్నాను. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి జాతీయ స్థాయి మేనిఫెస్టో అనేది రిలీజ్ అయింది అండ్ నిన్న మొన్న బీజేపీ నుంచి కూడా మేనిఫెస్టో అనేది రిలీజ్ అయింది. ముఖ్యంగా వికలాంగులకి ఏ మేనిఫెస్టోతో ఇప్పుడు మన కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారా అసలు ఎట్లాంటి లబ్ధి పొందనున్నారు వికలాంగులు? ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లు కావాలని చెప్పేసి హ్యాండిక్యాప్డ్స్ దశాబ్దాలుగా పోరాడుతున్నారు. దాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుర్తించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో వాగ్దానం చేయడం జరిగింది. నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అనే ఆ మాటకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేసింది, రాజస్థాన్లో కూడా చేసింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి దేశవ్యాప్తంగా అది అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. రెండో పాయింట్, మేజర్ పాయింట్ ఏంటంటే వికలాంగులు వివక్షతను ఎదుర్కొంటున్నారు. మనం స్వయాన చూసాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులను పిలుస్తూ మరగుజ్జులు అని పిలవడం జరిగింది. అంటే వికలాంగుల పదాలని కేటీఆర్ కూడా గుడ్డోళ్ళు, కుంటోళ్ళు అనే ఒక పదాన్ని గుడ్డి గుర్రాల పళ్ళు దొగుతారని వాడడం జరిగింది. ఇలాంటి వివక్ష లేకుండా ఆర్టికల్ 15ని ఆర్టికల్ 16ని సవరించి వాటిలో అదనపు అంశాలు చేరుస్తామన్న మాట కూడా ఇవ్వడం జరిగింది. మరొక అంశం ఏంటంటే వికలాంగుల జీవన భద్రతకు సంబంధించి, సంరక్షణకు సంబంధించి అనేక పథకాలు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నెలకొల్పుతామని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. ఆర్పిడి యాక్ట్కి సంబంధించి సంపూర్ణంగా అమలు చేస్తామనే మాట కూడా స్పష్టంగా జరిగింది. నిజంగా వాస్తవానికి ప్రతి వ్యక్తి కూడా అసలు నిజంగా అండి బ్రైలీ లిపి సైన్ లాంగ్వేజ్ అనేవి చాలా ముఖ్యమైనవి. నిజంగా బ్రైలీ లిపి వస్తే భారతదేశంలో కరెంటు పైన చదువుకోవచ్చు అందరూ. అసలు కరెంటుతో పనే లేదు చదువుకోవడానికి. అది అందరికీ తెలవాలి. అదంటే లాంగ్వేజ్గా మారాలి. ఆ లాంగ్వేజ్గా మారడానికి దాన్ని లాంగ్వేజ్గా గుర్తిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో మనకి స్పష్టంగా పెట్టడం జరిగింది. అదే క్రమంలో బీజేపీ ఏ మాత్రం కూడా వికలాంగుల అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంకా పాత బట్టల గురించే మాట్లాడుతా వికలాంగులకి ఇండ్లలో ప్రాధాన్యత ఇస్తాము, ఆ ఇండ్లు అనుకూలంగా ఉంచుతాము. ఆల్రెడీ ఇండ్లు అనుకూలంగా ఉన్నాయి, ఇండ్లలో ప్రాధాన్యత ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు 5% ఇండ్లు వికలాంగులు కేటాయించాలని చట్టాలు చేసింది. సో బీజేపీ గుండు సున్నా కొట్టేసింది. ఏ మాత్రం కూడా వికలాంగుల సంక్షేమం గురించి మాట్లాడాలి. ఈ రెండు మేనిఫెస్టోల మధ్య డిఫరెన్స్ ఏంది అసలు కరెక్ట్గా? నేను చెప్పిందే డిఫరెన్స్. ఒక కాంగ్రెస్ పార్టీ ఏమో వికలాంగులని బాధ్యతగా తీసుకొని వికలాంగుల సంరక్షణకు కానీ, సంక్షేమానికి కానీ, వారి భద్రతకు కానీ, వారి హక్కులకు కానీ, వారి రాజకీయ ఎదుగుదలకు కానీ చట్టాలు చేసింది, ఇప్పుడు చేస్తా అని చెప్తుంది. బీజేపీ ఎట్లాంటి ఆలోచన చేయకుండా ఒక్క ఫోటో షోకు మాత్రం మోదీ గారు చేశారు. మనకి పారా స్పోర్ట్స్ గురించి అక్కడ మాట్లాడకుండా ఆ స్పోర్ట్స్కి సంబంధించిన ఒక పట్టికలో ఒక వికలాంగ సోదరి నెత్తిన మాత్రం చేయబెట్టారు. ఆ నెత్తిన చేయబెట్టింది మొత్తం వికలాంగుల నెత్తి మీద భస్మాసురస్తం లాంటిది. కాబట్టి ఎన్నో చట్టాలు ఉల్లంఘన చేసింది బీజేపీ. ఒక ఆర్పిడి యాక్ట్కి కమిషన్ నియమించలేదు, నేషనల్ ట్రస్ట్కి చైర్మన్ నియమించలేదు, నేషనల్ ట్రస్ట్ మీద కానీ, వికలాంగుల మానసిక వికలాంగుల చట్టం మీద కానీ, వికలాంగుల హక్కుల చట్టం మీద కానీ, పోనీ నేషనల్ పాలసీ మీద కానీ రివ్యూ చేయలేదు. 9 రకాల నేషనల్ ఇన్స్టిట్యూట్లు ఉంటే 4 చేస్తామని విలీన ప్రతిపాదనని నిర్ణయం తీసుకుంది. కేంద్ర సర్వీసుల్లో వికలాంగులు పనికిరారు అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే కోర్టు ముట్టెకాయలు వేసింది. బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపలేదు. సో మనకి సిబ్డా నిధుల్లో రాష్ట్రాల్లో అమలుపరచకుండా నిర్లక్ష్యం చేసింది. ఎన్హెచ్ఎఫ్డిసి రుణాలు ₹1 కూడా రాష్ట్రానికి కేటాయించే పరిస్థితి లేకుండా చేసింది. ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు పెట్టలేదు. మనకి వికలాంగులు కేటాయించిన బ్యాక్లాగ్ ఉద్యోగాలు చేయలేదు. మరి ఇవన్నీ చేయలేదు కదా బీజేపీ. సో బీజేపీ మేనిఫెస్టోని ఎందుకు కాల్చకూడదు, వికలాంగులు ఎందుకు కాల్చి మసి చేయకూడదు అనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ గతంలో ఏమైనా చేసిందా అంటే వికలాంగుల పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. భర్త చనిపోయిన పింఛన్ కూడా పెంచుతా అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇప్పుడు ఇన్ని రోజులు అవుతున్నా కానీ పెంచే ఆ మాట కూడా లేదు కదా. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది. ఇప్పటికి చాలా అంశాలు చేసింది. పెన్షన్కి సంబంధించి కొత్త అప్లికేషన్లు కూడా తీసుకున్నాము. గత ప్రభుత్వం చేసిన అవినీతి కూడా మనకు చాలా పెద్ద ఎత్తున ఉంది. అన్నిటినీ సవరిస్తూ కొత్త వాళ్ళకు కూడా పెన్షన్ని అందరికీ కల్పిస్తూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా మనకి ఈ 6,000 పెన్షన్, ఈ 4,000 పెన్షన్ అమలవుతుంది.
దీనికి నమ్మడం ఒకటే. అసలు పెన్షన్ మొదలుపెట్టిందే మేము కదా, దాన్ని పెంచుకుంటూ పోతుందే మేము కదా, పెన్షన్ పెంచుకుంటూ పోయింది మేమే, పెన్షన్ మొదలుపెట్టింది మేమే, ఇవాళ మళ్ళీ పెన్షన్ అమలు చేసేది కూడా మేమే కదా. అసలు చట్టాలు వికలాంగుల కోసం చేసిందే మేము కదా, కాబట్టి ఖచ్చితంగా అమలు అవుతుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వికలాంగులు కానీ లేకుంటే వృద్ధులు కానీ లేకుంటే ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు కానీ ఇట్లా చాలామంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉండి ఇప్పటి వరకు ఎన్ని పోరాటాలు చేశారు, ఎంతమందికి మీరు మీ తరపున మీరు లబ్ధి కలిగించారు? గత 10 సంవత్సరాల కాలంలో వికలాంగులకు సంబంధించి చట్టాల ఉల్లంఘన జరిగిన, వికలాంగుల మీద దాడులు జరిగిన, చివరికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వికలాంగుల మీద టీఆర్ఎస్ పార్టీ నాయకులే దాడి చేసిన, సంక్షేమంలో నిర్లక్ష్యం జరిగిన, ప్రత్యేకించి 33 సంవత్సరాలు స్వతంత్రంగా ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖని టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని విలీనం చేస్తూ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కలిపిన పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగమే. అర్ధనగ్న ర్యాలీలు చేసింది, ఆత్మగౌరవ గర్జన్ ర్యాలీలు చేసింది, గాంధీ భవన్లో హంగర్ స్ట్రైక్ చేసింది, మన అసెంబ్లీ గేట్ 1 ఎక్కింది, అసెంబ్లీ ముట్టడి కాదు గేట్ 1 ఎక్కి నిరసన తెలిపింది. కమిషనర్ సెక్రటరీ దగ్గర అర్ధనగ్న నిరసనని స్వయంగా చేశాను. నడి రోడ్ల హైవేల మీద నడి ఎండలో కూడా ధర్నాలు చేసి దాని మీద పడుకొని నిరసన తెలిపాము. 6 సార్లకు పైగా సంక్షేమ శాఖకి తాళం వేసాము. ప్రధానికి కంప్లైంట్ చేశాము, రాష్ట్రపతికి కంప్లైంట్ చేశాము, గవర్నర్కి కంప్లైంట్ చేశాము. ఎన్ని రకాల కార్యక్రమాలు చేయాలి అన్ని కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగమే. దానివల్ల ఎన్నో చట్టాలు మారినాయి, ఎన్నో జీవోలు అమలైనాయి. ప్రత్యేకించి వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ విలీనం రద్దు చేయించింది కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగమే. కాబట్టి వికలాంగుల సమస్యలు తెలుసు నాకు, వికలాంగుల తరపున పోరాడాను. ఒక 50,000 మందికి పైన కాంపిటేటివ్ విద్యను అందించాను, ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లను తయారు చేశాను. కాబట్టి ప్రభుత్వం నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నన్ను వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా కూడా నియమించింది. తొందరలో వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది.